హాయ్ వెల్కమ్ టు యువర్ కార్స్ అడ్రస్ వచ్చేసి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుందండి. ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్ బ్లూ కలర్ బోర్డ్ లో ఉంటుంది. మన దగ్గర పార్క్ అండ్ సేల్ కి అయితే అరౌండ్ 500 కార్స్ అయితే పార్క్ అండ్ సేల్ అవైలబుల్ ఉంటాయి ఎనీ టైం. చూసుకుంటే మన దగ్గర కొన్ని కార్స్ అయితే పార్క్ అండ్ సేల్ కి వచ్చాయి. ఇప్పుడు చాలా మంది కస్టమర్లు ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మన దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంది. మన దగ్గర ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ బయర్ టు సెలర్ ఉంటుందండి. సో వెహికల్ ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత వెహికల్ నచ్చిందంటే ట్రయల్ చేసుకొని కండిషన్ చూసుకొని తర్వాత డైరెక్ట్ బయర్ టు సెలర్ ఉంటుంది. సెలర్ తో ప్రైస్ మాట్లాడుకోవచ్చు. మా దగ్గర ఆల్ వెహికల్ సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్, ఇంజన్, డాక్యుమెంట్స్, పిల్లర్స్, యాప్రాన్, లెగ్స్ ఆల్ 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేసిన తర్వాత సర్టిఫైడ్ ఉంటేనే మనం వెహికల్ అనేది పార్క్ అండ్ సేల్ కి అలౌ చేయడం జరుగుతుందండి. సో ఇకపోతే మన దగ్గర ఏ కార్స్ ఎంత ప్రైస్ లో ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎవరికైనా వీడియో చూసే వాళ్ళకు జెన్యున్ గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, మీరు కాల్ చేయొచ్చు. దాని ద్వారా మీకు విజిటింగ్ లొకేషన్ అండ్ విజిటింగ్ కార్డు కూడా పంపిస్తాను. ఏదైనా వెహికల్ గురించి పర్టికులర్ గా అడిగితే నేను డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాను సార్. ఇప్పుడైతే నా పేరు నాగేశ్వర్ రెడ్డి. ఇక్కడైతే మనకు ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ ప్రైస్ ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఎస్యూవీలో క్రెటా వెహికల్స్ కానీ బ్రీజా వెహికల్స్ ఎక్కువ సేల్ ఉందండి ప్రజెంట్. చూసుకుంటే మన దగ్గర క్రెటా వెహికల్ 2016 మోడల్ ఉంది. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ప్లస్ అండి. ఎస్ఎక్స్ ప్లస్ అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్ ఉంటుంది. ఇందులో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఫ్రంట్ టు, మిడిల్ టు, బ్యాక్ టు ఉంటుంది. పుష్ డాట్ బటన్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్లు ఉంటాయి. ఫ్యూయల్ కూడా డీజిల్, లెస్ డ్రైవ్ అండి. ఓన్లీ డ్రైవ్ వచ్చేసి 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వెహికల్ కండిషన్ ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 9 lakhs నుంచి 9,20,000 బడ్జెట్లో, అంటే 9,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హోండా WRV అండి. వేరియంట్ వచ్చేసి ఇందులో విఎక్స్ వేరియంట్. విఎక్స్ అంటే ఇందులో టోటల్ టాప్ అండ్ వెహికల్ వస్తుంది అనమాట. సన్ రూఫ్ కూడా ఉంటుంది, ఇందులో సన్ రూఫ్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్, ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఫీచర్లు అయితే ఇందులో ఉంటాయి. మనకి ఫ్యూయల్ చూసుకుంటే పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ వెహికల్ 2018 మోడల్ వచ్చేసి ఇయర్ 2018 మోడల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 24,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. ప్రైస్ చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 7 lakhs నుంచి 7,20,000 బడ్జెట్లో మనం కస్టమర్తో అయితే ప్రైస్ డిస్కషన్ చేసుకోవచ్చు అండి. మారుతి ఎస్ క్రాస్ వెహికల్ అండి. మన దగ్గర వచ్చేసి 5 వెహికల్స్ అయితే పార్క్ అండ్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఇది వచ్చేసి వేరియంట్ 2019 మోడల్ సార్. 20లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది. 2000 ఇయర్ ఎండింగ్, 19 ఇయర్ ఎండింగ్, 20 రిజిస్ట్రేషన్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఓన్లీ 68,000 మాత్రమే తిరిగింది. ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. ఆల్మోస్ట్ ఆల్ఫాలో మనకి ఏవైతే ఫీచర్లు ఉంటాయి ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్లు ఉంటాయి ఇందులో కూడా. ఇది చూసుకుంటే ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 9,50,000, అంటే 9 నుంచి 9,50,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. మన దగ్గర ఇంకో ఎస్ క్రాస్ వెహికల్ ఉంది సార్. ఇది మోడల్ వచ్చేసి 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్. డ్రైవ్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 33,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ వెహికల్ సార్. ఇది కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 9,50,000 బడ్జెట్లో ఉంటుందండి సెలర్తో మాట్లాడు. హోండా BRV వెహికల్ సార్. ఇది 7 సీటర్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి 90,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ వెహికల్ అండి. ఇది చూసుకుంటే మనకు మైలేజ్ పరంగా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అరౌండ్ 16 to 18 దాకా మైలేజ్ కూడా ఉంటుంది. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 6,80,000 లేదంటే 6,90,000, 6,80,000 లేదంటే 6,90,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో సెలర్తో అయితే ప్రైస్ మాట్లాడొచ్చండి. హోండా జాజ్ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి ఇయర్ వచ్చేసి 2017 మోడల్. ఇది చూసుకుంటే వి వేరియంట్ అనమాట. 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్తో మాట్లాడుకుంటే 6,50,000 నుంచి 7 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి ప్రైస్. హుండాయ్ వెన్యూ సార్. హుండాయ్ వెన్యూ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 మోడల్. 21లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఓన్లీ 31,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది చూసుకుంటే ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 8 lakhs బడ్జెట్లో మాట్లాడొచ్చండి. 850 అయితే ప్రజెంట్ కోడింగ్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. అరౌండ్ 8 lakhs బడ్జెట్లో సెలర్తో ప్రైస్ అయితే మాట్లాడచ్చు. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ అండి. ఎస్ఎక్స్ అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 11 నుంచి 11,50,000, 11 లక్షల నుంచి 11,50,000 బడ్జెట్లో మనం కస్టమర్తో ప్రైస్ మాట్లాడొచ్చండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు ఆటోమేటిక్ కూడా ఎస్యూవీలో చాలా మంది కస్టమర్లు వచ్చేసి ఇక్కడ ఇక్కడికి మనకు వాకింగ్స్ అయితే కస్టమర్లు చాలా అడుగుతున్నారు. ఇది చూసుకుంటే మన దగ్గర 2020 మోడల్ ఉందండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2020 మోడల్ ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఫ్యూయల్ పెట్రోల్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఓన్లీ 31,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, టాప్ అండ్ వెహికల్ అండి. టోటల్ టాప్ అండ్ వెహికల్.
ఇది కస్టమర్తో అరౌండ్ 10 lakhs నుంచి 10,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది. హుండై క్రెటా వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్, ఎస్ఎక్స్ టాప్ అండ్ వెహికల్, ఫ్యూయల్ డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. క్రెటాలో అరౌండ్ యాక్చువల్గా 8 lakhs 9 lakhs బడ్జెట్లో కస్టమర్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో తక్కువ బడ్జెట్లో ఉంది మన దగ్గర. 1,10,000 అయితే రీడింగ్ ఉంది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 8,50,000, 8,60,000, 8,50,000 లేదంటే 8,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హోండా జాజ్ వెహికల్ సార్, వెహికల్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంది. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. జాజ్లో డీజిల్ వెహికల్ చాలా వరకు తక్కువ ఉంటాయి మార్కెట్లో. మైలేజ్ చాలా 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుందని కస్టమర్స్ చాలా వరకు మాకే చెప్పారు. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్ జాజ్ డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 5,30,000 లేదంటే 5,40,000, 5,30,000 లేదంటే 5,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చు. హుండై శాంట్రో వెహికల్ సార్, చాలా మంది అరౌండ్ 2,00,220 బడ్జెట్లో మనకు లర్నింగ్ పర్పస్ గురించి కానీ చిన్న ఫ్యామిలీకి మైలేజ్ ఉండాలి, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండాలని చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. మనకు హైట్ పర్సన్స్ కూడా బాగా సెట్ అవుతుంది. ఈ వెహికల్లో ఇంకోటి అడ్వాంటేజ్ అంటే ఎల్పిజి కూడా మనకు గ్యాస్ కిట్ కూడా ఉంది, ఎల్పిజి కూడా ఉందండి. ఇది మోడల్ వచ్చేసి 2013 అండి, 2013 మోడలు. ఇది వచ్చేసి మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 2,20,000 లేదంటే 2,30,000, అప్రాక్సిమేట్గా ఒక 2,30,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హోండా బ్రియో వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడలు. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ అయిన వచ్చేసి 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. సో హోండా బ్రియోలో అయితే మనకు ఇంజన్ సైడ్ నుంచి కానీ అసలు బాడీ బిల్డ్ కానీ చాలా బాగుంటుంది, మనకు పర్ఫార్మెన్స్ కూడా. ఇది చూసుకుంటే మనకు విత్ అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. టోటల్ టాప్ అండ్ వెహికల్ అండి. వెహికల్ కస్టమర్తో అప్రాక్సిమేట్గా 3 lakhs నుంచి 3,30,000 అంటే 3 లక్షల నుండి 3,30,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హోండా సిటీ వెహికల్ సార్, సెడాన్ వెహికల్లో ఈ వెహికల్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. వెహికల్ అయితే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, డిక్కీ స్పేస్ బాగుంటుంది. ఈ వెహికల్ వచ్చేసి 2017 మోడల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎంటీ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 51,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ అండి, షోరూమ్ ట్రాక్ ఉంది. అప్రాక్సిమేట్గా మనకు 7 lakhs నుంచి 7,20,000 బడ్జెట్లో మనం సెల్లర్తో అయితే మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 7,60,000 అయితే కోట్ చేశారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అప్రాక్సిమేట్గా 7 నుంచి 7,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ మాట్లాడచ్చు సార్. నిస్సాన్ మైక్రా సార్, ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. హ్యాచ్ బ్యాక్లో వచ్చేసి అరౌండ్ 4 to 4,50,000 బడ్జెట్లో ఆటోమేటిక్ చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు. సో నిస్సాన్ మైక్రా అయితే చాలా బాగుంటుంది. ఈ డ్రైవ్ అయిన కూడా లెస్ డ్రైవ్ అండి, ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ కూడా చూసుకుంటే చాలా బాగుంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4,50,000 అంటే 4,40,000 లేదంటే 4,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే అప్రాక్సిమేట్గా ప్రైస్ మాట్లాడచ్చు సార్. హుండై ఇయాన్ వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015, 2015 మోడలు, ఎరా ప్లస్ వేరియంట్. ఓన్లీ వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి, ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. మైలేజ్ కూడా చూసుకుంటే మనకు అరౌండ్ అప్రాక్సిమేట్గా 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది, 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది మనకు ప్రైస్ కూడా చూసుకుంటే 2,70,000 లేదంటే 2,80,000, 2,70,000 కూడా మనం కస్టమర్తో ప్రైస్ అయితే కస్టమర్తో మాట్లాడొచ్చండి. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడలు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఇది బ్రౌన్ కలర్లో ఉందండి వెహికల్. ఇది చూసుకుంటే మనకు మోడల్ ఎక్కువ కావాలి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తక్కువ బడ్జెట్లో కావాలని చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సేఫ్టీ వైజ్గా కూడా వెహికల్ చాలా బాగుంటుంది. ఇది మనకు అప్రాక్సిమేట్గా 3,60,000 లేదంటే 3,70,000, 3,60,000 లేదంటే 3,70,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. నిస్సాన్ మైక్రా వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు అరౌండ్ 3 lakhs బడ్జెట్లో మనకు డీజిల్ వెహికల్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి కస్టమర్స్ ఎక్కువ అడుగుతున్నారు. ప్రజెంట్ ఏంటంటే డీజిల్ అనేది చాలా షోరూమ్స్లో బంద్ అయ్యాయి. సో అందుకని వీటికి డీజిల్కి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. ఇది చూసుకుంటే మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, 2013 మోడల్, 2013 మోడల్ నిస్సాన్ మైక్రా వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్స్పీ వేరియంట్ అండి. ఇది టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ వస్తాయి మనకు. ఇది చూసుకుంటే 2,80,000 లేదంటే 2,90,000, 2,80,000 లేదంటే 2,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. ఫోర్డ్ ఫిగో వెహికల్ సార్, ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, 2013 మోడల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి, మిడ్ వేరియంట్ వెహికల్ అనమాట. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, 79,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 2,70,000
2,80,000 2,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో అయితే ప్రైస్ అయితే డిస్కషన్ చేసుకోవచ్చు అండి. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి LXI వేరియంట్ అండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 64,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ వచ్చేసి 3 lakhs నుంచి 3,20,000 బడ్జెట్, 3 లక్షల నుండి 3,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హుండై శాంట్రో వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు అరౌండ్ 1,50,000 నుంచి 2 lakhs బడ్జెట్లో మనకు లర్నింగ్ పర్పస్ గురించి కానీ చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2007 మోడల్ అండి, 2007 మోడల్. ఇది ఫిట్నెస్ కూడా ఆల్రెడీ కస్టమర్ చేయించారు. అరౌండ్ 4 to 5 years దాకా ఫిట్నెస్ కూడా ఉంది, మనం చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్స్ఓ వేరియంట్ అండి. ఎక్స్ఓ అంటే ఇందులో టోటల్ టాప్ మెయిన్ అనమాట. 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఇవన్నీ ఫీచర్లు అయితే ఇందులో ఉంటాయి. ఇది చూసుకుంటే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 1,65,000, 1,70,000, 1,65,000 నుంచి 1,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో అయితే మాట్లాడొచ్చండి. మారుతి ఎర్టిగా వెహికల్ సార్, 7 సీటర్లో మనకు 7 సీటర్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్ ఏంటంటే మనకు మారుతి ఎర్టిగా వెహికల్ అని చెప్పొచ్చు. 7 సీటర్లో మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, అరౌండ్ 18 to 19 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి మన దగ్గర 2014 మోడల్ అండి, 2014 మోడల్ VDI వేరియంట్. ఇది చూసుకుంటే మన కస్టమర్తో అప్రాక్సిమేట్గా 6,50,000, 6,40,000, 6,40,000 నుంచి 6,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడొచ్చు అండి. ఇన్నోవా క్రిస్టా వెహికల్ సార్, మన దగ్గర వచ్చేసి 3 వెహికల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్ 2.4 V వర్షన్ అండి. ఇది చూసుకుంటే డ్రైవర్ వచ్చేసి 1,90,000 తిరిగింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్లో. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మనకు 21 lakhs వరకు రావచ్చు అండి. ప్రజెంట్ అయితే 21,50,000 అయితే కోట్ చేస్తున్నారు. 21 lakhs దాకా కూడా మన కస్టమర్తో అయితే ప్రైస్ మాట్లాడొచ్చు అండి. మారుతి ఎర్టిగా వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్. ఇది వచ్చేసి వేరియంట్ వచ్చేసి ZXI వేరియంట్ అండి, టాప్ ఎండ్ వెహికల్. ఇందులో ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 5,40,000, 5,40,000 లేదంటే 5,50,000 బడ్జెట్లో కూడా సెలర్తో అయితే ప్రైస్ మాట్లాడొచ్చండి. ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వెహికల్ సార్, మన దగ్గర వచ్చేసి 2016 మోడల్ ఉంది, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి, టాప్ ఎండ్ వెహికల్. 6 air bags ఉంటాయి, పుష్ డాట్ బటన్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. మనకు మైలేజ్ కూడా చూసుకుంటే మనకు 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. సేఫ్టీ వైజ్గా చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు. 2016 మోడల్ టైటానియం డీజిల్ వెహికల్ అంటే అప్రాక్సిమేట్గా మనకు 5,50,000 నుంచి 5,70,000, 5,50,000 నుంచి 5,70,000 బడ్జెట్ వరకు మన కస్టమర్తో అయితే మాట్లాడచ్చు సార్. మహేంద్ర XUV 500 అండి, మన దగ్గర అరౌండ్ చూసుకుంటే 10 వెహికల్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ ఉన్నాయి, మాన్యువల్ కూడా ఉన్నాయి. ఇది చూసుకుంటే మనకు 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి W8 వేరియంట్ అండి. W8 అంటే ఇందులో 6 air bags ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయి మనకు. ఇది చూసుకుంటే మనకు మైలేజ్ పరంగా 12 to 13 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది అప్రాక్సిమేట్గా 6,90,000, 6,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడొచ్చు అండి. ప్రజెంట్ అయితే 750 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్, ఇది నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. 6,90,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో అయితే ప్రైస్ మాట్లాడొచ్చు సార్. మహేంద్ర XUV 500 వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి W8 వేరియంట్ అండి. W8 వేరియంట్ అంటే ఇందులో టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో మనకు 6 air bags కానీ, అలై వీల్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, అలా ABS, ఇవన్నీ ఫీచర్లు ఉంటాయండి. ఫార్చునర్లో ఏ విధంగా అయితే మనకు ఇంటీరియర్ ఉంటుందో అంతకన్నా కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది మనకు. ఇందులో ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మైలేజ్ కూడా చూసుకుంటే 12 to 13 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది మీటర్ రీడింగ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అండి, ఓన్లీ 1,10,000 మాత్రమే తిరిగింది. 1,10,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అండి. ఇన్వాయిస్ ఫస్ట్ ఓనర్తో ఉంది వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000 లేదంటే 5,60,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడొచ్చు అండి. ప్రజెంట్ అయితే 6,20,000 అయితే కోట్ చేస్తున్నారు, ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్ కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000 నుంచి 5,60,000, 5,50,000 నుంచి 5,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడొచ్చు అండి. మారుతి సెలీరియో వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు మనకు ఆటోమేటిక్ వెహికల్ తక్కువ బడ్జెట్లో అరౌండ్ 3,50,000 బడ్జెట్లో మనకు ఆటోమేటిక్ వెహికల్ కింద చూసే వాళ్ళు ఉంటే ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మనకు ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ బట్టి మనకు ఆటోమేటిక్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది డ్రైవింగ్. ఇది చూసుకుంటే మనకు 2014 మోడల్ అండి, మన దగ్గర వచ్చేసి 2014 మోడల్ ఉంది. ఇది డ్రైవింగ్ వచ్చేసి 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 నుంచి 3,50,000 అండి, 3,30,000 బడ్జెట్ నుంచి 3,50,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడొచ్చు అండి. మారుతి రిడ్జ్ వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు స్విఫ్ట్ కానీ
లేదంటే డిజైర్ వెహికల్ గురించి ఇట్లా చూసే వాళ్ళకైతే రిడ్జ్ వెహికల్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్ అండి, మిడ్ వేరియంట్ వెహికల్. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ అయితే కామన్ ఉంటాయి. మనకు షిఫ్ట్కి ఏవైతే ఫీచర్లు ఉంటాయి సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇది కూడా మనకి ఇంజన్ కూడా సేమ్ దానికున్న ఇంజనే దీనికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి. ఇది చూసుకుంటే మనకు మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుందండి, 20 నుంచి 22 దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా అరౌండ్ 3,70,000, 3,60,000 లేదంటే 3,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ప్రైస్ అయితే మాట్లాడొచ్చు అండి. మారుతి సెలీరియో వెహికల్ సార్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండి 2016 మోడల్ సార్, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్, వెరీ లెస్ డ్రైవ్ ఇన్ వెహికల్ అండి. ఓన్లీ 27,000 మాత్రమే డ్రైవ్ అయింది, చాలా తక్కువ తిరిగింది వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ అయినప్పటికీ సెలీరియోలో మంచి మైలేజ్ ఇస్తుంది. అరౌండ్ 14 to 16 దాకా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 16 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది చూసుకుంటే మనకు 4 lakhs నుంచి 4,10,000 అండి, 4 లక్షల నుండి 4,10,000 బడ్జెట్లో కూడా మనకు హుండై ఇయాన్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు ఈ వెహికల్ గురించి అడుగుతున్నారు. అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ బాగా ఇస్తుంది, మైలేజ్ మోడల్ కూడా ఎక్కువ ఉంటుంది, బడ్జెట్ తక్కువలో వస్తుంది అనమాట. ఇది చూసుకుంటే 2016 మోడల్ సార్, 2016 మోడల్. డ్రైవ్ అయిన వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 12,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా గుడ్ కండిషన్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 2,80,000, 2,80,000 లేదంటే 2,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో అయితే ప్రైస్ అయితే డిస్కషన్ చేయొచ్చు సార్. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్, మన దగ్గర వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2018 మోడల్ ఉంది. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే ఇందులో మనకు మిడ్ వేరియంట్ వెహికల్ వస్తుంది. జస్ట్ ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది చూసుకుంటే 4,50,000 అయితే ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్, 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది. నేను ఏదైతే ప్రైజెస్ చెప్తున్నానో మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి. దాదాపుగా ఎంతవరకు రావచ్చో చెప్తున్నాను. నేను చెప్పిన ప్రైస్ రావచ్చు, కొంచెం 10,000 తక్కువ ఉండొచ్చు, 10,000 ఎక్కువ ఉండొచ్చు. మారుతి బెలినో వెహికల్ సార్, మన దగ్గర వచ్చేసి 6 వెహికల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది చూసుకుంటే 2017 మోడల్ సార్, జీటా వేరియంట్. టాప్ మోడల్ కంటే ముందున్న వేరియంట్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. జస్ట్ ఓన్లీ 55,000 మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ఇది షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 6,20,000 లేదంటే 6,30,000 అండి. అప్రాక్సిమేట్గా ఒక 6,30,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి బెలెనో వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 మోడల్ ఆల్ఫా. ఇది టాప్ ఎండ్ వెహికల్ అనమాట. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 37,000 మాత్రమే డ్రైవ్ అయింది, చాలా తక్కువ తిరిగింది వెహికల్. సో అందుకే ప్రైస్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 6,90,000, 6,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో అయితే డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 750 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 6,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. హుండై వెర్నా ఫ్లూయిడ్ వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX అండి. SX అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ వస్తుంది అనమాట. డీజిల్ వెహికల్ అండి, 18 to 20 దాకా మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది వెహికల్. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, చాలా అఫిషియల్గా ఉంటుంది వెహికల్. ఇది డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 81,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000 అండి, 5,50,000 బడ్జెట్లో కూడా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 6,10,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మనకు 5,50,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడొచ్చు అండి.